జాతీయ మీడియా సంస్థ చేసినటువంటి సర్వేలో ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే విజయం 87 స్థానాల్లో ఇప్పటిదాకా బీఆర్ఎస్ గెలుపు ఖాయం అవుతున్నటువంటి ఒక వాతావరణం ఉందనేది ఈ జాతీయ సంస్థ వెల్లడించినటువంటి సర్వే. రాజయ్య గారు, ఇప్పటికే గ్రౌండ్లో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఎవరు వెళ్ళి మైకి పెట్టినా కూడా ఇక ఇష్టారీతిని మనం ఇక్కడ మళ్ళీ ప్రస్తావించలేని భాషలో చాలా దారుణంగా తిడుతున్నారు. సో ఆ ప్రజల నుంచి అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అంత తీవ్రమైనటువంటి ఆవేదన ఎందుకు కలిగింది, ఎందుకు వస్తుంది? ఈ రిజల్ట్స్ చూస్తుంటే, అంటే ఈ సర్వే రిపోర్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆ ప్రజల యొక్క అభిప్రాయాల్ని ఈ సర్వే ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలు తిట్టడం లేదు, ప్రజలే తిడుతున్నారు. ఎందుకంటే గతంలో ప్రతి ఇంటికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా చేరే పరిస్థితి ఉండే. అందువల్ల నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్టు ఈరోజు గతంలో ఉన్న పథకాలు యాక్చువల్గా మార్పు ఇంకా ఎక్కువ ఇస్తామని అధికారంలోకి వచ్చి అసలుకే ఇయ్యని పరిస్థితి వచ్చింది. ఈరోజు రైతు బంధు మొత్తము వానకాలం ఇవ్వలేదు, వేసంగి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఇయ్యని పరిస్థితి. ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రావట్లేదు, నాణ్యమైన కరెంట్ అసలుకే లేదు. మళ్ళీ బోర్లన్నీ కూడా మోటార్లన్నీ కూడా మళ్ళీ రిపేర్కి వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది. రైతు చనిపోతే, ఇంతకుముందు రైతు చనిపోయిన కుటుంబం బాగుపడితే రైతు బీమా కింద డబ్బులు వచ్చే పరిస్థితి ఉండే, అది లేదు. తర్వాత ఏ రంగాన్ని చూసుకున్నాం, వైద్య రంగం చూస్తే ఇప్పటివరకు అదనంగా ఒక పైసా ఖర్చు ఉన్న ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా గన్పూర్లో, హైదరాబాద్లో, మన వరంగల్లో హెల్త్ సంబంధించిన హెల్త్ సిటీ పెద్ద హాస్పిటల్, దాదాపు తెలంగాణ మొత్తంలో బిగ్గెస్ట్ హాస్పిటల్ కడితే అది పనులు నత్తనడకనడం కాదు, ఇప్పుడు ఆపేసిన పనులు కూడా జరగడం లేదు. తర్వాత న్యూట్రిషన్ కిట్ లేదు, కేసీఆర్ కిట్ లేదు. బిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చేది, కొడుకు పుడితే 12,000 ఇచ్చేది. 24 గంటలు 108 ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే పరిస్థితి ఉండే. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతుండేది. ఇప్పుడు మళ్ళీ అంటే కన్స్ట్రక్షన్ కాదు, మొత్తం కూడా డిస్ట్రక్షనే. హైడ్రా పేరుతో డిస్ట్రక్షను, అదేవిధంగా మూసీ ప్రక్షాళన పేరుతోటి అక్కడ డిస్ట్రక్షను. ఏది కన్స్ట్రక్టివ్ బేస్ ఒక్క పని కూడా లేదు. రేవంత్ రెడ్డి మార్క్ అంటే చెడగొట్టడము, విడగొట్టడము, తర్వాత తిట్లు తినడం తప్ప ఏం లేదు. అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అని ప్రజలే అంటున్నారు. మీరు అన్నట్టు ఏ సోషల్ మీడియా ఏ పోస్ట్ చూద్దామంటే కూడా భయంకరమైన తిట్లు, అసలు ఎప్పుడు ఏం రాసి ఉంటే తిట్లు, ఊర్లో గ్రామీణ భాషలో మాట్లాడుకునే అన్ని తిట్లు ఇవాళ సోషల్ మీడియాలో మనం వింటున్నాం. ఒక మొగోళ్ళే కాదు, ఆడోళ్ళు సైతం తిట్టే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎవరు ఉండరు అనుకుంటా. అయినా కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా అదే భాష మార్చుకోకుండా అట్లాగే ముందుకు పోయే కార్యక్రమం తప్పకుండా రాబోయే రోజుల్లో. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పుడు కేసీఆర్ రంగంలో దిగుతున్నాడు కాబట్టి ఇంకో ఎత్తు ఇప్పుడు జరగబోతుంది. అన్ని విభాగాలలో కూడా ఆరితేలిన కేసీఆర్ గారు అక్కడ ఉన్నారంటే అనర్గళంగా మాట్లాడడం కాదు, సబ్జెక్ట్ పట్టుకొని పోయి మాట్లాడతారు కాబట్టి